ఓం నమో నారాయణాయ. వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం అవుతుంది ఇక్కడ. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. టూ డిఫరెంట్ కల్చర్ చైర్స్ కావచ్చు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ యొక్క అనోఖ్యత ఏంటో తెలుసుకుందాం. టీటీఎన్ నేషనల్ కన్వెన్షన్ లో ముందుగా మనము ఫిలిం నుండి వచ్చిన నరసింహ గారితో మాట్లాడదాం. సార్ ఎలా ఉన్నారు? అవునను. థ్యాంక్ యూ సో మచ్ నవన్. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతరెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అదేవిధంగా ఈ ఇయర్ 10th యానివర్సరీ 10 years డికేడ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి 10th యానివర్సరీ కూడా చైర్గా పనిచేస్తున్నాను. సో ఈ ఇయర్ స్పెషల్ ఏంటిది ఇక్కడ? ఈ ఇయర్ మనకి శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఇవాళ ఇది నా ఫేవరెట్ పార్ట్ కూడా. చాలా చక్కగా జరుగుతుంది. చాలా మంది హాజరయ్యారు. పొద్దునే లేచి రెడీ అయ్యి వచ్చి శ్రీనివాస కళ్యాణం కోసం అందరూ చక్కగా వచ్చి కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా స్పెషల్ పార్ట్ ఫర్ దిస్ కన్వెన్షన్. What was your key role in this convention? I'm Swati Chennuri. I'm a joint treasurer. So I'm part of the budget and finance, and I'm also board of director. So ee convention lo I'm part of the funds committee and mostly involved in funds and also in different involved in different committees as well. Okay, వడ్డీ కాసుల వారి కళ్యాణానికి వడ్డీ కాసుల వారు వచ్చేసారనమాట. ట్రెజరర్, నైస్ మీటింగ్ యూ అండి. సీ యూ అరౌండ్. రండి, ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్ ఇక్కడ ఏ విధంగా అవుతుంది అని చెప్పి. చూస్తే జనాలందరూ ఇక్కడ వచ్చేసారు. అక్కడైతే కనుక పంతులు వారు స్టేజ్ మీద చాలా బాగా చెప్తున్నారు. ద వే హీస్ డిస్క్రైబింగ్ ఏకంగా 7 కొండల నుండి ఇక్కడికి వచ్చేసినట్టే ఉంది. మనకి ఎర్రవల్లి దయాకర్ గారు ఉన్నారు ఇక్కడ. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు చాలా బాగున్నారు. ఇవాళ శ్రీనివాస కళ్యాణం అవుతాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? కళ్యాణం రావటం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే టీటీఏ వాళ్ళు మంచిగా ఈ ప్రోగ్రామ్ పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలా చాలా బిజీ ప్రోగ్రామ్ ఉండే నాకు. చాలా వాళ్ళు ఇళ్లలోకి పిలిచారు. నేను ఇక్కడికి రావాలి, ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మీరు ఈ లుక్ లో మీ ఫ్యాన్స్ అందరు ఫీల్ అయిపోతారు మీకు. థ్యాంక్ యూ సార్. పైడి మల్లారెడ్డి గారు, ఇక్కడ అందరు మీ ఫ్యాన్సే. మీరు ఇవాళ మీ వైఫ్ గారితో వచ్చారు కదా, ఆవిడ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కళ్యాణం అవుతుంది ఇక్కడ. అన్ని బాగున్నాయండి. అది చాలా మంచిది, బాగున్నదండి. థ్యాంక్ యూ సార్. విల్ సీ యు అరౌండ్. సో ఇలా అందరు వచ్చారు. సో ఇక్కడ పీపుల్ అందరు వచ్చి అక్కడ దేవుడి కోసం రెడీ అయిపోయి మరి శ్రీనివాస కళ్యాణం ఇంత గ్రాండియర్ గా జరుగుతుంది ఇక్కడ. సో స్టేడియం డిఫరెంట్ చేసి మోర్ అప్ దిస్ నోట్స్. థ్యాంక్ యూ.